హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయలో మనము పచ్చడిలు వేసి వండుతామండి. కొంతమందికి కూరగాయల్లో ఇలాగా నీసుకూరలు కలిపి వండుకుంటే ఇష్టపడతారు. కొంతమందికి అయితే తినాలని ఉన్నా దేంట్లో ఏది కలపాలో కాంబినేషన్ తెలియదు. అయితే అలాంటి వారి కోసం నేను చిక్కుడుకాయలో పచ్చిరొయ్యలు వేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చిరొయ్యల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయ గింజల్లో ప్రోటీన్ ఉంటుంది, చిక్కుడుకాయ తొక్కల్లో ఫైబర్ ఉంటుంది. ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో మనకు వచ్చేస్తాయి కదండి. అయితే తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి చిక్కుడుకాయలు పచ్చిరొయ్యలు కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. చిక్కుడుకాయలు అయితే 1/2 కిలో అండి. ఇవన్నీ శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్నగా ముక్కలు చేసి రెడీ పెట్టుకున్నాను. ఇవి నేను తీసుకున్న పచ్చిరొయ్యలు, ఇవి కూడా నీట్గా క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద టమాటో, రెండు కూడా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేశాను, అది కొత్తిమీర తరుగు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు కర్రీ మనం ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. అయితే ఆయిల్ వేద్దాము. నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ వస్తుంది కడాయిలో, అంతే చిటపట్లాడుతుంది. అయితే ఉల్లిపాయలు వేసేద్దాం. అప్పుడు ఆ చిటపెట్టలు తగ్గుతాయి అన్నమాట. ఆ కడాయిలో కొంచెం నీళ్లు తడి ఉంటే మనం ఆయిల్ వేయగానే అలా అంటుంది. అలాంటప్పుడు మనం త్వరగా ఏదో ఒకటి అందులో వేసేయాలన్నమాట. ఉల్లిపాయలు వేసేస్తే అప్పుడు ఆ చిటపెట్టలు తగ్గుతాయి. అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం రొయ్యలు కూడా వేసేద్దామండి ఇందులోను. ఆ ఉల్లిపాయలతో పాటు రొయ్యలు వేగుతాయి. అదిగా రొయ్యలు కూడా తడి మనం వేసినా అలాగే నూనె పైకి పేలుతుంది. సో చూసుకుని వేసుకోవాలన్నమాట. వేగేటప్పుడే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి బాగోదండి, చిక్కుడుకాయలో టేస్ట్ బాగోదు, అవసరం లేదు. కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేస్తే మనం ఇవి మగ్గుతాయి అన్నమాట. చిక్కుడుకాయలకి కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనము పులిపేయము, చింతపండు వేయకూడదు. చిక్కుడుకాయలో చింతపండు వేస్తే అస్సలు బాగోదు, వేయకూడదు, గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇవి కొంచెం వేగనిద్దామే. వేగిన తర్వాత అప్పుడు మిగతావి యాడ్ చేద్దాం, మిగతా ఇంగ్రీడియంట్స్. కొంచెం ఉల్లిపాయలు రొయ్యలు కొద్దిగా వేగితే బాగుంటుంది అన్నమాట. వేగనిద్దాం. ఇదిగోండి ఉల్లిపాయలు రొయ్యలు 2 నిమిషాలు అలా వేగాయి అన్నమాట, ఆయిల్లో మగ్గాయి. ఇప్పుడు మనం టమాటో వేసేద్దాం. కొంచెం ఈ టమాటాలు దగ్గరికి మగ్గాలంటే మనము దీంట్లో కారం వేసేయాలండి. ఓకేనా, కారం వేస్తే మగ్గుతాయి అన్నమాట త్వరగా. అయితే ఈ కూరకు సరిపడా నేను 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి పైకంటే కారం, సరేనా. ఇంకొంచెం హాఫ్ వేసాను, చూసుకుని వేసుకోవాలి మీరు, ఎందుకంటే ఇందులో మనం పులుపు వేయట్లేదు. టమాటా వేస్తాం కానీ చింతపండు వేయం కదా. అయినా రొయ్యలు కాబట్టి కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా అని 1.5 వేసాను నేను. 1.5, 2 స్పూన్లు వేస్తే ఎక్కువైపోతుంది. అలా అని 1 స్పూన్ వేస్తే కొంచెం కారం ఘాటు తగ్గుతుంది రొయ్యలు కాబట్టి. సో 1.5 వేసాను నేను. చూసారా, కారం వేయగానే ఇవి దగ్గరికి వచ్చాయి, టమాటాలు త్వరగా మగ్గుతాయి. అలాగే ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాం. ఇవి కూడా ఒకసారి కలుపుదాం. కలిపి ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం. చిక్కుడుకాయలు వేసేసి కొంచెం కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట చిక్కుడుకాయలు. ముందే కడిగేసుకోవాలండి. చిక్కుడుకాయలు ముక్కలు చేసిన తర్వాత కడగకూడదు. ముందే నీట్గా కడిగేసి నీళ్లు ఓడిన తర్వాత అప్పుడు కట్ చేసుకుని, అందులో పురుగులు ఉంటాయి చిక్కుడుకాయ. ప్రతి కాయ ఓపెన్ చేస్తూ చూడాలి. కొన్ని చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయి, అందువల్ల ముక్కలు చేసేయకూడదు. కాయలా ఉంచి దాన్ని బద్దల్లాగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ముక్కలు చేయాలి. కొన్నిసార్లు పురుగులు ఉండిపోతాయి అందులో, అందువల్ల ఓపెన్ చేసి ముక్కలు చేయాలి. ఇది ఇలా కలిపేసిన తర్వాత మనం
కొద్దిసేపు సిమ్లో మగ్గనిద్దాం మూత పెట్టేసిన తర్వాత. 2 నిమిషాలు మగ్గితే అప్పుడు వాటర్ వేయాలన్నమాట. బాగుంటుంది, అలా మగ్గితేనే బాగుంటుంది. సరే, మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనిచ్చాను. ఈ టైంలో మనం వాటర్ వేసేద్దాం కర్రీలో. నీళ్ళు వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది దీంట్లోకి. నాకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. కొంచెం దగ్గరికి ఎగిరితేనే బాగుంటుంది. ఇది చిక్కుడుకాయ పులుసు పులుసులాగా బాగోదు, కొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట. ఓకే, ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇదిగోండి కూర ఇలా కొంచెం దగ్గరికి ఎగిరింది కదా. కొంచెం ఎగిరినప్పుడు మనం దీంట్లో జీరా ధనియా పౌడర్ వేయాలన్నమాట. ఇందులో మసాలా అవసరం లేదు, అలాగే చింతపండు కూడా వేయకూడదు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు. కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది. అది కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే మనము కొంచెం కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. కొత్తిమీర ఎందులోకైనా వేసుకోవచ్చు, ఏ కూరలోకైనా. దాని రుచిని అది మనకి అందిస్తుంది. ఇందు వేయము అందువలదని సందేహము వలదు, మీరు ఎందెందు వేసినా నేను అందందే రుచిని పెంచేదా అంటది కదా మన కొత్తిమీర. అంటే పలానా కూరలోనే వేయాలని ఏముండదు, ఎందులో వేసినా అది రుచి పెంచుతుంది. అలాగే మనకి ఒక నీతి సూత్రం కూడా నేర్పిస్తుంది. మీ చుట్టూ ఉండే వారితో మీరు ఐక్యతగా కలిసిమెలిసి ఉండండి అనే నీతి సూత్రాన్ని మనకి బోధిస్తుంది. ఎందుకంటే ఏ కూరలో వేసినా అది మిళితమైపోతుంది, కలిసిపోతుంది, దాని రుచిని అది మనకు అందిస్తుంది. అలాగే మనం ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి సంతోషంగా హ్యాపీగా గడపాలనే నీతి సూత్రం కొత్తిమీర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కొంచెం ఎగరనిద్దామండి. ఇది కూర కొంచెం ఎగిరితే సరిపోతుంది. ఇంకా మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఎగరనిద్దాం. ఇదిగోండి, ఇది జీరా ధనియా పౌడర్ వేసిన తర్వాత కొంచెం ఎగిరితే సరిపోతుంది అనమాట. ఈ మాత్రం ఈ పులుసు ఈ గ్రేవీ ఉండాలి మనకి, కలుపుకోవడానికి బాగుంటుంది. చూసారా, ఈ పులుసు ఉన్నప్పుడు మనం ఆపేస్తే సరిపోతుంది. మరీ పొడి పొడిగా దగ్గరికి అయిపోవద్దు, అలా అని మరీ పులుసు పులుసుగా ఉండొద్దు. ఇలాగా కొంచెం మధ్యస్థంగా ఎగిరితే సరిపోతుంది. ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనము రైస్లో తినొచ్చు, అలాగే చపాతీలో కూడా తినొచ్చు, దేంట్లోకైనా బాగుంటుంది. చాలామంది చిక్కుడుకాయ పేరు వినగానే అమ్మో ఏంటి చిక్కుడుకాయ అని మొహం చిట్లిస్తారు, చిక్కుడుకాయ అంటే ఇష్టపడరు. అయితే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి. చిక్కుడుకాయ తొక్కలోను చిక్కుడుకాయ గింజలోను కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుందట. ఇందులో కాల్షియము, మెగ్నీషియము, మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ B6, విటమిన్ C, అలాగే ఐరన్, ఫైబరు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుందట, పేగులు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందట, అదేవిధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల చక్కగా నిద్ర పడుతుందట. ఇందులో ఉండే రసాయనాల వల్ల మనకి ఆందోళన, ఒత్తిడి ఇలాంటివన్నీ తగ్గుతాయటండి. అందువల్ల అమ్మో చిక్కుడుకాయ నాకు వద్దు అని అనకుండా మనం చిక్కుడుకాయ తినడానికి కూడా అలవాటు చేసుకుందాం. దీంతో కూడా మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.